ఎవరిని అడిగినా కూడా పిల్లవాళ్ళని అడిగితే ఒక మాట చెప్తా ఉంటారు, నువ్వు పెద్ద అయినాక ఏం చదువుకుంటావు అంటే నేను ఇంజనీరింగ్ చదువుతాను లేకుంటే డాక్టర్ కోర్స్ చదువుతానని చెప్పి పిల్లవాళ్ళని కూడా చాలామంది కూడా విద్యార్థులు విద్యార్థి చిన్నప్పుడు అడిగితే ఈ మాట కూడా చెప్తారు. అంటే దీనికి అంత పెద్ద క్రేజ్ ఉంది, అంత పెద్ద డిమాండ్ కూడా ఉంది కూడా ఈరోజు కూడా. కానీ చదువుకోవడానికి ఎంబీబీఎస్ చదువుకోవాలంటే కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతాయి ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదవాలంటే. ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్గా ప్రైవేట్ మెడికల్ కాలేజీలోంచి బయటికి పూర్తి చేసి ఎంబీబీఎస్ మాత్రమే 5 సంవత్సరాలు అవుట్ సర్జన్ పూర్తి చేసుకొని రావాలంటే దాదాపుగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే 1.5 కోటికి అనేది కూడా తక్కువ కాదు. దానికి అదనంగా కూడా డొనేషన్ కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈరోజు చాలామంది కూడా అందరూ అనుకుంటారు ఎక్కువ భాగం ఈ భారతదేశంలోనే మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల నుంచే ఇతర దేశాలకు పోయి రష్యా కంట, ఫిలిప్పైన్ కంట, కిర్గిస్తాన్ కంట అటువంటి దగ్గరికి పోయి, ఎందుకంటే ఇక్కడికంటే అక్కడ చీప్ అనమాట మెడికల్ కాలేజీలో విద్య అభ్యసించాలంటే. చాలామంది విద్యార్థులందరూ కూడా బయటికి వెళ్తూ ఉన్నారు. గత సంవత్సరం వరకు కూడా అంటే 2 సంవత్సరాల వరకు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్రాలో కేవలం 2000-2500 మంది బయటికి పోయి వస్తా అంటే లాస్ట్ ఇయర్ నుంచి 4000-4000కి అదనంగా కూడా ఈరోజు లాస్ట్ ఇయర్ పోయి బయట ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విదేశాలకు పోయి చదువుకుంటున్నారు ఈ సంవత్సరం. ఇదేదో నేను చెప్పింది కాదు, స్టాటిస్టిక్సే ఈరోజు. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలోనే ఏబిఎన్ వాళ్ళే ఆంధ్రజ్యోతిలోనే వైద్య విద్య కోసం విదేశాలకు నిరుడి కంటే పెరిగిన తెలుగు విద్యార్థుల సంఖ్య ఏపీ నుంచి, తెలంగాణ ఏపీ నుంచి 4000 మంది ఎన్ఎంసీకి గైడ్లైన్స్ ప్రకారం కొన్ని విదేశాలకు పోయేదానికి అప్లై చేసుకున్నారని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఎంత మిస్లీడ్ చేస్తున్నారంటే, ఇది ఎక్కడ కానీ ఆగస్టులో రాశారు, తెలంగాణ సర్క్యులేషన్లో మాత్రమే దీన్ని పబ్లిష్ చేశారు. ఆంధ్రప్రదేశ్ దీంట్లోకి మాత్రం ఎక్కడ కానీ వాళ్ళ సర్క్యులేషన్ దాంట్లో పేపర్లో ఏబిఎన్లో రాయలేదు ఈ వార్త తెలంగాణలో రాశారు. నేనే చదివాను అక్కడ. ఇక్కడ మాత్రం దాన్ని అవాయిడ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క విధానం పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి దాన్ని ఇంత డిమాండ్ లేనట్టుగా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది అనమాట. ఇటువంటి దాన్ని తీసుకొని వచ్చేసి ఈరోజు చేస్తున్నారు. అందుకోసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రభుత్వాన్ని కోరాయి.